దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మరొక శ్రేష్టమైన సమయం మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రియమైన కృపగలిగిన దేవుడు, ఆయన మాటలను ధ్యానం చేయటానికి ఎగ్జాక్ట్లీ what he spoke about 2025 years ago. Are used to meditate along with all of you. This is all his grace. దేవుని మహాకృప మాత్రమే మీ అందరితో 2025 సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడిన మాటలు, తన నోరారా పలికిన మాటలు సోదరు, చాలా శ్రేష్టమైన మాటలు, చాలా చాలా మర్మంతో కూడిన మాటలు. యోహాను సువార్తలోని ఇంతకు ముందు మనం ధ్యానం చేసిన సందర్భాలు కావచ్చు, ఈరోజు మనం ధ్యానం చేయబోయే యోహాను సువార్త 15వ అధ్యాయం కావచ్చు. సోదరులారా, దిస్ ఇస్ ఆల్ ద గ్రేట్ వర్డ్స్. ఎస్పెషల్లీ దీస్ వర్డ్స్ షుడ్ డిసైడ్ అవర్ ఫ్యూచర్ డెస్టినీ, వెదర్ we have the opportunity or not to be with the Lord Jesus Christ in his kingdom. మనం ఆయనతో ఉంటామా ఉండమా, ఆయనతో వెళతామా లేదా అనే విషయాలు ఎప్పుడూ నిర్ణయించబడ్డాయి సోదరులారా, నిర్ణయించబడ్డాయి. అయితే ఆ నిర్ణయాన్ని మనము సరైన రీతిలో అర్థం చేసుకుంటున్నామా లేదా, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామా లేదా, ఆయన నిర్ణయం ప్రకారం మనము ప్రవర్తిస్తున్నామా లేదా, జీవిస్తున్నామా లేదా అనేదే ఇక్కడ ప్రాముఖ్యత. సోదరులారా, చాలా సందర్భాల్లో దేవుడు ఇశ్రాయేలు ముందు 2 మార్గాలు ఉంచేవాడు, జీవము మరణము. ఈ 2 మీ ఎదుటే ఉంచుతున్నా. మీకు ఏది కావాలో కోరుకోండి. విచ్ వన్ యూ చూస్ అండ్ విచ్ వన్ యూ వుడ్ లైక్. యూ విల్ హ్యావ్ ఓన్ ఫ్రీ విల్. నీకు స్వేచ్ఛ ఉంది. నువ్వేది కావాలో కోరు. నువ్వు మరణానికి కావాలని కోరుకుంటావా, నీకు అదే ప్రాప్తిస్తుంది. నీవు జీవాన్ని కావాలని కోరుకుంటున్నావా, నీవు దానినే బహుమానంగా పొందుతావు. సోదరులారా, యు మస్ట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కేర్ఫుల్లీ. దేవుని మాటలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అదర్వైజ్ మనము తప్పులో కాలు వేసే ప్రమాదం ఉంది. మంచిది. ఈరోజు మనం యోహాను సువార్త 15వ అధ్యాయం, సోదరులారా, 15వ అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానం చేద్దాం. We must meditate the John chapter 15 and verse 1. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 1వ వచనం, యోహాను సువార్తలో 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, యేసునాథుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. నీ మాటలు నాయన మీరే 2025 సంవత్సరాల క్రితం
నోరారా పలికిన మాటలు ప్రభువా నీకు స్తోత్రం. సర్వలోకంలో ఉన్న మనుషుల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే మాటలు మీరు మాట్లాడారన్న సృహ నేడైనా మీరు మాకు కలుగు చేయమని, ఈ మాటల ద్వారా మాకు అజ్ఞానము నాయన అనే పొర నుండి మమ్మలను విడిపించి జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ మాటల చేత ప్రభువా నిత్యరాజ్యానికి వారసులవటానికి సహాయం చేయి. ఈ మాటలు ప్రభువా నాయన తాంత్రికులకు మాంత్రికులకు ఎలాంటి మేలు కలుగునియద్దు ప్రభువా. ఈ మాటల మీద మీరు ముద్ర వేయండి నాయన. నీ ప్రజలైన వారికి ఈ మాటల వలన ఎలాంటి హాని కలగనియద్దు. రక్షణ, మారు మనసు, నీ ప్రేమ రుచి చూడటానికి, గుర్తెరగటానికి నాయన ఈ మాటలు ప్రభువానికి స్తోత్రాలు వెలుగుచున్న దీపముగా మార్చి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సోదరులారా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పి ఈ మాటలు యేసయ్య పలుకుతున్న మాట. ఫస్ట్ నేను అనే పదాన్ని యేసయ్య ఇక్కడ వాడారు. నేను అనేది దాదాపుగా ఆయన నేను అనే సందర్భాలు వాడిన సందర్భాలను గమనిస్తే ఇది 7వసారి అంటారు కొంతమంది పండితులు. 7 times until this chapter 15th of John used as Lord Jesus Christ am I, నేను అనే పదాన్ని ఆయన ఈ సందర్భం వరకు 7 సార్లు వాడాడంటారు. మరొకరు 8వసారి అని కూడా అన్నట్లుగా నేను చదివాను సోదరులారా. అయితే నేను అనగానే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సృష్టికి ముందున్నవాడు, ఆరంభము, ద బిగినర్ అండ్ ద బిగినింగ్. దేవునికి మొట్టమొదటి పేరు నేను అనే మాట. ఒక మాటలో చెప్పాలంటే ఉన్నవాడు అని. ఐఎమ్ ద టైర్. ఉన్నవాడు. నేను అనే పదాన్ని ఎవరు వాడతారు, ఏ సందర్భంలో వాడతారంటే నేనున్నాను, ఉన్నవాడను అనే సందర్భంలో ఆ పదాన్ని వాడతారు సోదరులు. నేను నిజమైన ద్రాక్షావళిని. సోదరులరా, నిజమైన అనే పదం మనకు వినబడింది, ఎవరైనా వాడారు అంటే నిజము అనే పదాన్ని వాడుతున్నారు అంటే అబద్ధము కూడా ఉంది అని అర్థం. దేర్ హ్యాస్ బీన్ ఏ డూప్లికేట్, జిరాక్స్, నకిలీ ఉంది. నిజమైనది ఒరిజినల్ అయితే, సత్యమైనది అయితే, నిజానికి విరుద్ధమైనది నకిలీ. నేను నిజమైన అనే పదాన్ని ప్రభువైన యేసయ్య వాడవలసి వచ్చింది అంటే ఇది సామాన్యమైన విషయం కాదు, చిన్న విషయం కాదు. ఇట్స్ నాట్ నార్మల్ థింగ్. ఆయన సత్యవంతుడు, దేవుడు, సృష్టికి ముందే ఉన్నవాడు కనుక ఆయనతో సమానమైనది, సాటి అయినది ఉండకూడదు, ఉండనేరదు సోదర. ఉండకూడదు, ఉండలేదు అని మనం అనుకున్నాం ఆరంభం నుండి. ఇప్పటికి కూడా మనం అదే కోరుకుంటాం, దేవుడు ఒక్కడే అని. అయితే నిజమైనది అని యేసయ్య వాడాడు అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను నిజమే చెప్తున్నాను, నేను నిజమే చెప్తున్నాను అనే పదం మనం వాడామంటే అసత్యానికి అవకాశం ఉంది అని అర్థం. అబద్ధానికి అవకాశం ఉంది.
సోదరులారా, అబద్ధం అనేది నిజంతో పోటీ పడుతుంది. ఇట్ హ్యాస్ బీన్ స్టూడ్ బిసైడ్స్ ఆఫ్ us టు క్లైమ్ అగెన్స్ట్ us. దానికి ఎప్పుడు అదే పని, నిజం మీద ఆరోపించడమే అబద్ధం యొక్క సోదరులారా కర్తవ్యం కావచ్చు, దాని యొక్క ప్రతిరోజు దాని యొక్క బాధ్యత కావచ్చు. నేను నిజమైన అనే పదాన్ని యేసయ్య వాడారు అంటే నిజము కానిదేదో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు అక్కడ? నేను నిజమైన ద్రాక్షావల్లిని. సోదరులారా, ద్రాక్షావల్లి అనే పదం మీ జ్ఞాపకం చేస్తాను. ద్రాక్ష తీగ గ్రీకు పదములో ఆంపేరోస్ అనే పదం దానికి బేస్. ఈ పదం ఒక ద్రాక్ష తీగకు లేదా మొత్తం ద్రాక్ష తోటకు కూడా వాడచ్చు సోదరులారా. దాని స్ట్రాంగ్ నెంబర్స్ వచ్చి G0288. సోదరులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి, ద్రాక్షావళి అనే పదం దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు వాడినట్లుగా క్రైస్తవులైన వారికి, ముఖ్యంగా బోధకులకి, సీనియర్ మోస్ట్ స్త్రీ పురుషులైన విశ్వాసులకి అందరికీ తెలుసు. క్రొత్త వారికి, అన్యులకు ఒకవేళ తెలియకపోవచ్చు సోదరు. ఈ పదం మనం జాగ్రత్తగా గమనిస్తే సోదరులారా, ఎవరిని గురించి వాడిన పదం ప్రాచీన దినాలలో లేక పాత నిబంధన కాలంలో ఈ పదం ఎవరిని గురించి వాడాడు దేవుడు? మనందరికి తెలిసిన మాట. యెషయా గ్రంథం కావచ్చు, ఇర్మియా గ్రంథం కావచ్చు, ఇవన్నీ ఒకసారి మీరు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు చదువుకుంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల వరకు చదువుకుంటే, సోదరులారా కీర్తనలు 88-9 వచనాలను పోల్చుకుంటే, సోదరులారా ఈ పదం ఎవరిని గురించి దేవుడు వాడాడు? ద్రాక్షా తీగె. ద్రాక్షా తీగె అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇశ్రాయేలు. ఇశ్రాయేలు దేవుడు సోదరులారా ఇశ్రాయేలుని ద్రాక్షా తీగె అని పిలిచాడు. ద్రాక్షా తీగె అని పిలిచాడు. అయితే ఆయన ముద్దుగా ద్రాక్షా తీగని పెట్టుకొని ఇశ్రాయేలుని ద్రాక్షా తీగని పిలుచుకుంటూ వారిని ఒక తోటగా నాటుకున్నట్టుగా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు తగిన సమయంలో ఫలాలను వెతుక్కున్నట్లుగా, ఇర్మియా గ్రంథం సోదరులారా మీరు ఇర్మియా గ్రంథంలో కూడా ఆ మాటలు చూడవచ్చు. 2వ అధ్యాయం 19-21 వచనాలు. తగిన కాలంలో ఫలాలను వెతికినట్టు అవి కారు ద్రాక్షాలు కాసినవి. సహజంగా ద్రాక్ష పండ్లు ఎప్పుడు చెడిపోతాయి, ఎప్పుడు చేదైన ఫలాలు కాస్తాయంటే ఆ తోటను పట్టించుకోకపోతే, దానికి గురుతు వేయించకపోతే, దాని చుట్టూ కంచె వేయకపోతే, దానికి శ్రేష్టమైన మంచినీళ్ళ సరఫరా చేయకపోతే, లేక పురుగు పడితే, నేల మంచిది కాకపోతే ఆ తోట పాడైపోతే.
కానీ చరిత్రను మనం జాగ్రత్తగా గమనిస్తే సోదరి సోదరులారా, ఆయన కంచెగల తోటలో దాన్ని నాటాడు. పాలు తేనెలు ప్రవహించే దేశములో దాన్ని నాటాడు. దానికి బురుజు వేశాడు, రాళ్ళు ఏరాడు. చాలా జాగ్రత్తగా ఆ తోటను సోదరులారా ఫలాలు ఫలించే వరకు జాగ్రత్తగా చూశాడు. మనకు బాగా తెలుసు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని. దిస్ వర్స్ ఆల్సో అప్లైడ్ ఇన్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. కునుకకుండా, కాపాడకుండా, నిద్రపోకుండా, కుడుకకుండా, నిద్రపోకుండా ఆ తోటను ఆయన కాచాడు సోదరులారా. ఆ తోటను ఆయన నీళ్లతో తడిపాడు, కంచెను జాగ్రత్తగా కాచాడు, ప్రతిసారి రాళ్ళు ఏరాడు. బట్ ద ఫ్రూట్స్ రిపెన్ బెటర్ ఫ్రూట్స్, బెటర్ గ్రేప్స్. ఆయనకు అవసరం వచ్చినప్పుడు సోదరి సోదరుడు, ఆకలిగా ఉన్నప్పుడు ఆ ద్రాక్ష కాయలు కారు ద్రాక్షలు కాసినాయి. రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, దాన్ని కాచిన వాడైనా, దాన్ని జాగ్రత్త తీసుకున్న వాడైనా సరైనోడు కాకుండా ఉండాలి. లేదా ఆ తీగైన, ఆ ద్రాక్ష తీగైన పిచ్చి తీగై ఉండాలి. ఇన్ బోత్ థింగ్స్ వర్ దేర్. రెండు విషయాలు అక్కడ ఉండి ఉండాలి. కానీ దేవుడైన యెహోవా ఆయన నమ్మదగిన దేవుడు సోదరుడా, నమ్మదగిన దేవుడు. ఎంత నమ్మదగిన దేవుడు అంటే, అబ్రహామును దేవుడు దీవించేటప్పుడు సోదరులారా వాగ్దానం చేశాడు, నిన్ను నీ సంతానాన్ని దీవిస్తారు. ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్తారు. ఆకాశ నక్షత్రములంత విస్తారంగా, భూ సముద్రపు ఇసుక రేణులంత విస్తారంగా నీ సంతానాన్ని చేస్తారు. సోదరులారా, ఎలా ప్రమాణం చేశాడు తెలుసా దేవుడు? ఆదికాండంలో మనం చూస్తే, ఒక పెయ్యని తీసుకొని దాన్ని 2 ముక్కలు చేసి వాటిని ఎదురెదురుగా మధ్యలో నడిచేటట్లుగా ఖాళీ ఉంచి ఎదురెదురుగా పెట్టి, సోదరులారా దాని గుండా ప్రమాణం చేసేవాడు వెళ్ళాలి. ప్రాచీన కాలంలో ఎవడైనా ఒక ఆస్తి కొనుక్కునేవాడు కావచ్చు, లేక ఒక ప్రమాణం చేసుకోవటానికి ఇరు వర్గాలు సిద్ధపడ్డప్పుడు ఒక పెయ్యిని తీసుకొని దాన్ని 2 ముక్కలు చేసి దాన్ని అటు ఇటు పెట్టి మధ్యలో దారి ఉంచి ప్రమాణం ఎలా చేయాలంటే, నేను నీకిచ్చిన మాట నెరవేర్చకపోతే ఈ పెయ్యి వలె నేను 2 ముక్కలవుదును గాక అని ప్రమాణం చేస్తూ ఆ 2 ముక్కల మధ్య గుండా దాటుతూ వెళ్ళాలి. సోదరులారా, అది తర్వాత దేవుని దగ్గర నుంచి వచ్చిద్దా ఆ తీర్పు, లేక మనుషులే శిక్షిస్తారా? ద సెకండరీ, అది తర్వాత సంగతి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా ప్రమాణం చేయాలి. మనుషులైన వారు ఇరు వర్గాలు ఒక ఒప్పందం చేసుకునేటప్పుడు, ఒక కాంట్రాక్ట్, వైల్ దే మేక్ ఏ కాంట్రాక్ట్. ప్రాచీన కాలంలో ఇలా ఉంటది. దేవుడు ఎగ్జాక్ట్ గా అలాగే ప్రమాణం చేశాడు సోదరులారా. అబ్రహాం చేత ఆ పెయ్యిని ముక్కలు చేయించి మధ్యలో ఖాళీ ఉంచి అతనికి గాఢ నిద్ర కలుగు చేసి, అబ్రహాముకి ఎలాంటి ప్రాణహాని కలగకుండా, ఎముకలను కానీ, కండరాలను కానీ, నరాలను కానీ, అతని శరీరంలో ఏ అవయవం దెబ్బతినకుండా
అతనికి గాఢ నిద్ర కలుగు చేసి, అందులో ఒక ప్రత్యేకమైన భద్రత ఆయన కలుగు చేసి, ఎందుకంటే ఆ పెయ్యి మధ్యలో గుండా ఆయన దాటి వెళ్ళాలి కాబట్టి సోదరులారా, ఆ ముందు ఆయన్ని భద్రపరిచి ఆయన ప్రమాణం చేస్తూ ఆ రెండు మొక్కల మధ్యలో గుండా దాటుచూ వెళ్ళాడు సోదరులారా. అక్కడ రాయబడింది, రాజుచున్న పొయ్యి ఒకటి ఆ పెయ్యి మధ్యగా దాటి వెళ్ళను అబ్రాహాము చూచుచుండగా అనే మాట అక్కడ రాయబడింది సోదరు. అంటే నేను గనక నిన్ను ఆకాశ నక్షత్రములంత విస్తారంగా చేయకపోతే, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా నేను నిన్ను చేయకపోతే, ఈ పెయ్యి వలె నేను అవుదునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషికి ఇలాంటి ప్రమాణం చేయటానికి ఆయనకి ఏం కరం పట్టింది అనుకుంటానండి అప్పుడప్పుడు నేను. మనిషి ఏమన్నా మంచోడా? ఇతరులు ఏమన్నా మంచి గుణాలున్నాయా? ఇతనేమన్నా త్యాగశీలా? ఇతనేమైనా మేలు చేస్తాడా? ఏమి లేదు కదా సోదరి సోదరు. ఆయన చెప్పిన మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, నిలువెల్ల విషయమేగా మనిషికి, పచ్చిగాయాలేగా పుండ్లేగా, అవి కట్టలేదు, కడగబడలేదు, నూనె రాయలేదు, పిండబడలేదు. సోదరులారా, నిలువెల్ల విషముతో కూడిన ఈ మనిషిని ఎందుకు ఎంత ఆయన పరిగణలోకి తీసుకున్నాడు, గౌరవించాడు? ఇలాంటి వానికి ఎందుకు ప్రమాణం చేశాడు? ఇప్పటికీ నాకు అర్థం కాదు సోదరు. అయితే అంత నమ్మదగిన దేవుడు మన దేవుడు కనుక ఆ ద్రాక్ష తీగను నాటేటప్పుడు సోదరులారా, దేవుని యొక్క లోపమేమీ ఉండదని, లేదని నొక్కి వక్కాణిస్తున్నాను సోదరులారా. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేస్తాడా? Is there anybody to claim against that I made the mistake? నేను పాపం చేశానని మీలో ఎవడైనా రుజువు చేస్తారా? ఇశ్రాయేలు, నాలో ఏ దోషము చూసి నీవు ఇలా ప్రవర్తిస్తా? నేను అగ్ని వంటి దేవుణ్ణి, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండమన్నాడు ఆయన. నేను రోషము కలిగిన వాడిని కనుక మీరును రోషము కలిగి ఉండమన్నాడు ఆయన. సోదరులారా, ఐ థింక్ సో there has been no iniquity in him, no spot in him. ఆయనలో ఎలాంటిది లేదు. ఆ తీగే మంచిది కాదు సోదరు. ఆ తీగ మట్టి కలిసిన తీగ సోదరుల. ఆ తీగ నేల కలిసిన తీగ. కొంత మట్టి తీసుకొని ఒకడు ఇల్లు కడతాడు, కొంత మట్టి తీసుకొని ఒకడు సోదరుల బొమ్మని చేస్తాడు. భూ సంబంధమైన పాపమంతా ఉంది మట్టిలోని. వాడిలో మట్టి కలిసింది, అందుకని కారు ద్రాక్ష. మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆకాశం నుండి వచ్చిన ఆ సున్నితమైన పవిత్రమైన మృదువైన జ్ఞానాన్ని పొంది భూ సంబంధమైన మనసు తీసేసుకొని పరసంబంధమైన మనసు కలిగి బ్రతకకపోతే సోదరులారా, మనము కూడా మట్టి కలిసిన వెర్రితీగలని, మట్టి కలిసిన సోదరులారా కారు ద్రాక్షాలు కాసే ఇశ్రాయేలు వంటి వారిని. అయితే ఆయన
నిక్కమైనదిగా నాటాడు. ఇది ఒరిజినల్ వైన్ అనుకున్నాడు, ద్రాక్ష తీగ అనుకున్నాడు. కాలక్రమంలో దేవునికి అర్థమైంది ఇది నకిలీ తీగ. ద బ్రాంచ్ ఆఫ్ ద వైన్ has been duplicate. ఇశ్రాయేలు అనేవాడు సోదరులారా నకిలీ తీగ, ఎర్రి తీగ. అయితే యేసయ్య అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని. ఇశ్రాయేలు ఎందుకు నకిలీ అయ్యాడు, అబద్ధమైన తీగ అయ్యాడంటే వాడు కారు ద్రాక్షాలు కాచాడు. Why? Because the Lord Jesus Christ claimed himself that I am the true wine. నేను నిజమైన ద్రాక్షావళిని. సోదరులారా, ఇశ్రాయేలు కారు ద్రాక్షాలు. ఎందుకు ఈ మాట యేసయ్య అనవలసి వచ్చింది అంటే దీంట్లో భవిష్యత్తు కూడా ఉంది సోదరులారా. భవిష్యత్తు కూడా. ఏమిటా భవిష్యత్తు అంటే యేసయ్య మరణించి తిరిగి వెళ్ళిపోతాడు లేచి. ఇప్పుడు ఈ మాటలన్నీ తాను కొన్ని గంటలకు సిలువ వేయబడి చంపబడటానికి ముందు మాట్లాడుతున్న మాటలు, ఆఖరి మాటలు తన పిల్లలతో మాట్లాడుతున్నాడు యేసయ్య. ఆ తర్వాత సోదరులారా, ఇశ్రాయేలు నుండి ఈ యేసయ్య శిష్యుల్ని వెలివేస్తారని యేసయ్యకు తెలుసు. ఇశ్రాయేలు ఆచారాల నుండి వారిని బహిష్కరిస్తారని యేసయ్యకు తెలుసు. వారు యోధామతము నుండి వీళ్లతో మాకు సంబంధం లేదు, వీళ్ళ యూదు మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు అన్యులు అని చెప్పి వీళ్ళ మీద ముద్ర వేసి మహిమకరమైన ధర్మశాస్త్ర సంబంధమైన ఎన్నో అర్చనారాధనల నుండి వీళ్ళని వెలివేస్తారని యేసయ్యకు తెలుసు సోదరులారా. అప్పుడు వీళ్ళ మనసు చెదిరిపోతుంది. అయ్యో, మా మతం నుండి మమ్మల్ని వెలివేశారు, మా యోధా నుండి మమ్మల్ని వెలివేశారు, మోషే ద్వారా దేవుడు మాకిచ్చిన ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారబద్ధమైన వాటి నుండి, మహిమకరమైన వాటి నుండి మమ్మల్ని వెలివేశారు అని వీళ్ళ మనస్సు చెదిరిపోతుంది. అన్యులు అనే ముద్ర వీరి మీద వెయ్యబడుతుంది. సోదరులారా, కొన్ని విషయాలే బైబిల్లోకి వచ్చాయని నేను చాలా పర్యాలు మీతో మాట్లాడాను. మరొక విషయాన్ని నేను మీతో చెప్తాను. సన్హెద్రిన్ సభలో యేసయ్య ముందు, పిలాతు ముందు యేసయ్య నిలబెట్టిన పిలాతు కొన్ని మాటలు వీళ్ళని అడుగుతాడు. ఈయన కూడా మీ మత సంబంధమైనవాడు కదా, మీ యూదుడే కదా, ఆయన వెంబడించేవారు కూడా మీ యూదులే కదా, వాళ్ళు నమ్మకలేంది మీరెందుకు నమ్మలేదనే మాటలు అడిగినప్పుడు అక్కడ ఉన్న ప్రధాన యాజకుడైన అన్నా కైఫుడు, అతని అనుచరుడు పిలాతుకిచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? ఆయనను అనుసరించిన వారందరూ అన్యులు, యూదులు కాదు అనే మాట వాళ్ళు సమాధానం చెప్పారు. ఈ మాటలు మీకు కావాలంటే బుక్ ఆఫ్ నికోదెమిస్ అనే ఒక బుక్ ఉంది, చదవగలిగితే మీకు అర్థమవుతుంది. సోదరులారా, జాగ్రత్తగా గమనిస్తే వారికి అన్యులు అనే ముద్ర వేశారు వాళ్ళు. వాస్తవానికి ఫిలిప్పు అనే పదం గ్రీక్ పదం, గ్రీకు నుంచి వచ్చాడు. ఆయన ఒక అన్యుడిని ముద్ర వేశాడు. శతాధిపైన కొర్నేలు కావచ్చు, కొంతమంది ఆనాడు రోమా సైనికులున్న సైనికులు ప్రభు ద్వారా వారి పిల్లలకు, కూతుర్లకు, కుమారులకి స్వస్థతలు పొంది మరణం నుండి జయించిన వారు కొంతమంది యేసయ్యను నమ్మిన వాడు ఉన్నారు.
ఇలాంటి వారందరినీ చూపించి శిష్యులకు అన్యులు అనే ముద్ర వేశారు సోదరు. జెంటైల్స్, అన్య జనాంగం. అన్య జనాంగం అంటే మన భారతదేశం వాళ్ళు, చైనాలో ఉన్నవాళ్ళు, ప్రపంచ దేశాలలో అబ్రహాము మనుమడైన యాకోబుకు పుట్టిన ఆ 12 మంది పిల్లలకు పుట్టని వారందరూ, ఆ 12 గోత్రాలకు సంబంధం లేని వారందరూ అన్యులే సోదరులారా. అయితే నోవాహు జలప్రళయం తర్వాత సోదరులారా, నోవాహు జలప్రళయం తర్వాత చాలా మారిపోయింది, చాలా మారిపోయింది. ఇవన్నీ ప్రక్కన పెడితే మనమందరం అన్యులము. అదే ముద్ర శిష్యుడికి వేశారు. అన్నా కైఫా లేకపోతే అతని అనుచరులు, ఆనాటి యేసయ్యని తిరుగుబాటు చేసిన యూదులు. సోదరులారా, ఇవన్నీ ముందే గుర్తెరిగిన యేసయ్య ఇశ్రాయేలు ద్రాక్షావళి అని పిలువబడిన వాళ్ళు ద్రాక్షావళి, నిజమైన ద్రాక్షావళి కాదు. అసలైన ద్రాక్షావళిని నేనే, అసలైన ఇశ్రాయేలుని నేనే, అసలైన యాకోబు సంతానాన్ని నేనే, అసలైన దావీదు కుమారుని నేనే అనే ఉద్దేశముతో మాట్లాడిన మాటలు సోదరులు. కనుక లోకం గ్రహించవలసిన విషయం కూడా ఇక్కడ ఏమిటంటే, మతం యేసయ్య శిష్యుల్ని వెలివేసింది, వారిని చంపింది. అందుకని యేసయ్య నేను మతం అని చెప్పుకోలేదు, నేను ద్రాక్షావళిని అని చెప్పు. నేను మార్గం, నేను మతం కాదు, నేను యూదు మతం కాదు, నేను మతం కాదు, నేను మార్గం, అసలైన ద్రాక్షావళి. దేవునికి ఇష్టమైన పేరు ద్రాక్షావళి అయితే అది ఇశ్రాయేలుకు పెడితే అది కారు ద్రాక్షాలు కాసింది సోదరు. కానీ యేసయ్య యూదులలో నుండి వచ్చినా ఆయన యూదుల వలె కారు ద్రాక్షాలు కాయకుండా, నకిలీ ద్రాక్షావళి నుండి వచ్చిన ఆయన పైనుండి వచ్చిన వాడు కాబట్టి, దేవుని నుండి పుట్టిన నిజమైన ద్రాక్షావళి కాబట్టి ఆయన మంచి ఫలాలు ఫలించాడు సోదరి. అందుకని శిష్యులకి ఆయన చెబుతున్న ధైర్యం ఏమిటంటే, మీరు యూదులలో నుండి వెలివేయబడతారని, వారు మిమ్మల్ని ద్వేషిస్తారని, సమాజ మందిరంలోనికి రానియరని, ప్రత్యక్ష గుడారంలోనికి రానియరని, లేదా మహిమకరమైన వారి ఆచారాలలో మిమ్మల్ని పాలు పొందనీయరని మీరు దిగులు పడతారేమో, విచారపడతారేమో, మీరు మీ మనస్సులు చెదిరిపోతాయేమో. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నకిలీ ద్రాక్షావళి, నేనే నిజమైన ద్రాక్షావళి. సోదరులారా, ఈ సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితులు కూడా 1-2 మాటల నుంచి చాలా మంది నకిలీ సంఘాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నకిలీ విశ్వాసులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. దొంగ భక్తులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే సోదరులారా కారు ద్రాక్షాలు కాసి నేను దొంగను అని ఇశ్రాయేలు నిరూపించుకుందో, అలాగే సోదరులారా చెడ్డ ఫలాలు ఫలించి క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఏదో ఒక రోజు మేము దొంగ భక్తులము, అవిశ్వాసులము, క్రీస్తు విరోధులము, మాది నకిలీ సంఘం అని వారికి వారి రుజువు చేసుకునే రోజులు ముందున్నాయి సోదరుల. ఇప్పటికే అనేక సంగతులు రుజువు అవుతున్నాయి, ఇంకా రాబోయే రోజులు రుజువు అవుతాయని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఈ వచనంలో ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. మరొక భాగంలో నేను మీతో కలుసుకుంటాను. అందాక సెలవు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరొక భాగంలో కలుసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా జీవాధిపతి, నీ పాదాలు పొందాలి. ఇంతవరకు మీరు మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రం. ఈ మాటలు మనుషులలో
నాయన నమ్మని వారిలో నమ్మిన వారిలో బలమైన ముద్ర వేసి మారుమనసు పొంది మంచి ఫలాలు ఫలించి నిజమైన ద్రాక్షావళిగా, నిజమైన ఇశ్రాయేలుగా నాయన నీ మార్గంలో నడిచిన మార్గమయ్యున్న నీ పిల్లలుగా రుజువుపరచబట్టడానికి సహాయం చేయను. ఈ మాటలకు ముద్ర వేసి పరిశుద్ధులైన వారికి మేలు కలుగునట్లు దుష్టులు ఈ మాటల వలన ప్రభువా ఎలాంటి మేలు పొందకుండా నాయన ఇదిగో నువ్వు ఏర్పరిచిన వారు మేలు పొందే భాగ్యము దయచేయను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.